Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు మనము బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటివి ఈ మంత్ సెప్టెంబర్ 2 నుంచి అలాగే సెప్టెంబర్ 13th వరకు కూడా మన లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్. ఇక్కడ మొత్తం కూడా మనం ఫస్ట్ టార్గెట్ కి సంబంధించినటువంటి పాయింట్స్ అండ్ దెన్ అలాగే ఫస్ట్ టార్గెట్ యొక్క స్టేటస్, ఆల్ పాయింట్స్ అంటే సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ మనం ట్రైనింగ్ చేస్తే మొత్తం కూడా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అలాగే స్టాప్ లాస్ గురించి. ఓకేనా? చూడండి, సెప్టెంబర్ 2 మనకి 75 పాయింట్స్ మనకి రావడం జరిగింది. మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అండ్ దెన్ అలాగే థర్డ్ సెప్టెంబర్ కూడా 110 పాయింట్స్ మనకి ఫస్ట్ టార్గెట్ రావడం జరిగింది. అండ్ అలాగే మనకి ట్రైలింగ్ చేస్తే 200 పాయింట్స్ వరకు రావడం జరిగింది. ఓకేనా? చూద్దామా? చూడండి, ఇది మనకి సెకండ్ సెప్టెంబర్ ఇచ్చిందా లేదా మనకి ఇక్కడ థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ రూల్ క్లోజింగ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇది ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా చూడండి, మళ్ళీ ఇక్కడ రివర్స్ ట్రేడ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ థర్డ్ సెప్టెంబర్ కూడా అంతే. చూడండి, మనకి ఇక్కడ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మళ్ళీ మనకి స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చిందో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ 4th సెప్టెంబర్ 5th సెప్టెంబర్ మనకి ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు. చూద్దామా? 4th సెప్టెంబర్ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఎక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది రాలేదు, అంటే పైన కింద మనకు క్లోజ్ అవ్వడం లేదు. ఓకేనా? అండ్ దెన్ 5th సెప్టెంబర్ కూడా చూడండి, థర్డ్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఎక్కడ కూడా ఈ లెవెల్ పైన కానీ ఈ లెవెల్ కింద కానీ క్లోజ్ అవ్వలేదు. ఓకేనా? సో మనకి నో ట్రేడ్. ఓకేనా? అండ్ దెన్ 6th సెప్టెంబర్ మనకి 90 పాయింట్స్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం 520 పాయింట్స్ వరకు మనం ట్రేడింగ్ చేస్తే మనకు రావడం జరిగింది. చూద్దాం, ఇక్కడ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్ పోయి కింద క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అని ఇక్కడ మనం ట్రైలింగ్ చేస్తే మొత్తం కూడా 520 పాయింట్స్ వరకు మనకు రావడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ 9th సెప్టెంబర్ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకేనా? మనకు 9th సెప్టెంబర్ 380 పాయింట్స్ వరకు మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. చూద్దామా ఎలా హిట్ అయిందో? చూడండి, ఇది మన యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది మనకి కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం పిఈ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ దెన్ స్టాప్ లాస్ ఇది అవుతుంది. చూడండి, మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే ఒక 100 పాయింట్స్ వరకు రావడమే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనము దీన్ని స్టాప్ లాస్ గా కన్సిడర్ చేసాము. ఓకేనా? చూడండి, మన స్టాప్ లాస్ 380 పాయింట్స్ రావడం జరిగింది 9th సెప్టెంబర్. అండ్ దెన్ అలాగే 10th సెప్టెంబర్ 160 పాయింట్స్ వరకు రావడం జరిగింది. అదే ఇక్కడ నో టార్గెట్ నో స్టాప్ లాస్. అంటే చూద్దాం ఒకసారి ఏమైందో. 10th సెప్టెంబర్ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం సిఈ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి, మన టార్గెట్ అయితే టచ్ అవ్వలేదు కానీ ఇక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్, బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే? అండ్ దెన్ అలాగే 11th సెప్టెంబర్ మనకి 165 పాయింట్స్ రావడం జరిగింది. ఓకేనా? చూద్దామా? 11th మనకి 165 పాయింట్స్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్ కి మధ్యలో ఉంది. తర్వాత ఇది పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అండ్ దెన్ ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే చూడండి మనకి మన టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ 12th 170 పాయింట్స్ రావడం జరిగింది. మనము ఇక్కడ ట్రైలింగ్ చేస్తే 520 పాయింట్స్ వరకు రావడం జరిగింది. ఓకేనా? చూద్దామా 12th ఏమైందో? చూడండి, ఇది మనకు 12th థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ దీనికి ఈ లెవెల్ కి మధ్యలో క్లోజ్ అయింది. అండ్ దెన్ తర్వాత ఇది కిందకు బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయ్యి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్. చూడండి, రివర్స్ ట్రేడ్ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. మనకి ఇక్కడ 520 పాయింట్స్ రావడం జరిగింది. అండ్ దెన్ 13th సెప్టెంబర్ చూద్దాం. 13th సెప్టెంబర్ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో క్లోజ్ అయింది. తర్వాత పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, అది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్. ఓకేనా?
బట్ ఫైనలీ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి మన ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ మొత్తం కూడా 890 పాయింట్స్ రావడం జరిగింది. దాంట్లో మనకు వచ్చిన లాస్ పాయింట్స్ ఏంటంటే 380 పాయింట్స్. ఆ 380 పాయింట్స్ మనం లెస్ చేస్తే 510 పాయింట్స్ మనం ప్రాఫిట్ లో ఉండడం జరిగింది ఫస్ట్ టార్గెట్ వరకు. అండ్ దెన్ మనము ట్రేడింగ్ చేస్తూ వెళ్తే ఈ మంత్ మొత్తం మీద మనకి 1760 పాయింట్స్ మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా, మొత్తం ట్రేడింగ్ డేస్ ఏంటండి 10 డేస్. అండ్ దెన్ నో ట్రేడ్ డేస్ 2 ఉన్నాయి. ఓకేనా, అండ్ దెన్ ప్రాఫిట్ డేస్ ఏంటండి అంటే మనకి 10 ట్రేడింగ్ డేస్ లో నో ట్రేడింగ్ డేస్ 2 అంటే లెస్ చేస్తే 8 డేస్ ఉన్నాయి. ఈ 8 డేస్ లో మనం 7 డేస్ ప్రాఫిట్ లో ఉన్నాము. 1 డే మాత్రమే మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో మనం ఫైనల్ గా మనము ప్రాఫిట్ లో ఉన్నాం. ఫస్ట్ టార్గెట్ వరకు చూసుకున్న ట్రైలింగ్ వరకు చూస్తే మనకు 1760 పాయింట్స్ వరకు మనం ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎవరికైనా కూడా ఈ లెవెల్స్ కావాలి అనుకుంటే మీ ఇష్టం, మీరు పేపర్ ట్రేడ్ చేసుకుంటారా లేకపోతే రియల్ ట్రేడ్ చేసుకుంటారా, కొన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత మళ్ళీ మీరు రియల్ ట్రేడింగ్ లోకి దిగుతారా, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఎవరికైనా కూడా ఈ లెవెల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.